విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైల్వే జోన్ సాధన సమితి విశాఖ రైల్వే డివిజనల్ మేనేజర్ కార్యాలయాన్ని ముట్టడించింది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొని విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల కాలం నాటి ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఒడిశా ప్రజా ప్రతినిధుల డిమాండ్లకు తలొగ్గి ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేయొద్దని నినదించారు. DMRM కార్యాలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఆందోళనకారులను అడ్డగించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రాజీనామా చేయాలి. విశాఖ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో తెదేపా కార్యకర్తలు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్ కేటాయింపులో ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు. జగదాంబ కూడలి నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ద్విచక్ర వాహన ప్రదర్శన సాగింది.